47. హాయ్ శ్రవంతి. హాయ్ రోహిత్. నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రోజా? అదేంటి మొన్న రోజ్ అంటే ఇష్టం అన్నా? రోజ్ అంటే ఫ్లవర్ రోజ్ అని కాదు, టైటానిక్ సినిమాలో హీరోయిన్ రోజ్ అని. ఓ షిట్, రోజుకు కొత్త కథ చెప్తుంది. హాయ్ శ్రవంతి. రోహిత్, ఏంటి రాము నుంచి రెమో అయిపోయినావు? నీకోసమే. నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను శ్రవంతి. చెప్పు. ఏంటి, ఏం లేదు? నాకు ముందే తెలుసు కదా నీకు రోజ్ అంటే నచ్చదని. అయినా నువ్వు టైటానిక్ మూవీలో హీరోయిన్ అయితే నేను అదే మూవీలో జాకం. మన కథ సూపర్ హిట్. ఓ, అలాగైతే మన కథ కూడా మధ్యలోనే మునిగిపోతుంది అన్నమాట. పాయింటే. 1 సెకండ్. 49. రోహిత్, ఏంటి రాము నుంచి రెమో అయిపోయినావు? అంటే తన ఫేవరెట్ సినిమా అపరిచితుడేమో. ఓ నో, అంటే తన ఫేవరెట్ సినిమా అపరిచితుడేమో. యో 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 శ్రాస్, ఎక్కడికి వెళ్దాం? హెచ్ఎండిఏ పార్క్, అప్సరా, లాడ్జా, లేకపోతే ఫ్రెండ్ గడి కాలు ఫ్లాట్? చెప్పు శ్రాస్. వాట్? నో. No, come on, Shraz. This is the years to go yo-yo and do some yo-yo, man. ఛీ, చీనా, నువ్వు నన్ను నమ్మలేదు కదూ? నువ్వు నన్ను నమ్మలేదు కదూ? నువ్వు నన్ను నమ్మలేదు కదూ? హే, 50. ఆయన తనకి ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు తన బర్త్డే. ఐడియా. ఓయ్ ఓయ్ అంటూ పిల్ల క్యాజువల్ గా పిలిచారు. వెయిట్ హియర్. శ్రవంతి, నీ బర్త్డే సందర్భంగా వచ్చే బర్త్డే వరకు ఒక్కో నెలకు ఒక్కో గిఫ్ట్ తెచ్చా. నీ ఫోటో ఫ్రేమ్ ఏంటి ఐస్ క్యూబ్స్ నుంచి తీసాను అనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలని. ఇదేంజల్ స్ప్రే. దీన్ని వేసుకున్నప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళకి ఫ్రేగ్రెన్స్ తో పాటుగా సంతోషాన్ని కూడా పంచొచ్చు. ఇంకిది ప్లాస్టిక్ క్యాండిల్. ఇది ఆరదు, పక్కనుండే వాళ్ళ జీవితాన్ని ఆరిపోనివ్వదు. జస్ట్ బ్యాటరీస్ మార్చాలి అంతే. ఏంటి అంతేనా? 12 months కి 3 gifts ఏనా? ఈ రోజు నైట్ కి నువ్వు కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ 9 months కి నువ్వు మోసే గిఫ్ట్ ఒకటి ఇస్తా. 51. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ వేసుకోబోతా, లేదంటే నిన్ను వేసుకోబోతా. ఓపెన్ గా ఫ్లర్ట్ చేస్తున్నావా? ఫ్లడ్ చేసినట్టు తెలవాలి కదా. ఉపయోగం ఏముంది ఫ్లడ్ చేసినట్టు తెలియకపోతే? అదేంటి అందరి ముందు కొట్టావు? నువ్వు ఎలాంటాడో తెలియాలి కదా అందరికి, లేదా కొట్టి ఉపయోగం ఏముంది? శ్రవంతి, నువ్వు కూడా నిత్య అలా బిహేవ్ చేయకు. నిత్యానా? నిత్య ఎవరు? ఉందిలే మనకు పెద్ద నైట్ గర్ల్ ఫ్రెండ్ గత, నన్ను వదిలేసి పోయింది. ఇది సత్యం. నిత్య కాదు కదా, నీతో ఏ అమ్మాయి ఉండదు. తెల్లుగడి గెటప్ వేసుకొని వచ్చిన నాకే డీజే వాయిస్ ఉంది ఏంటి? 4 minutes. శ్రవంతి, నీకెవరంటే బాగా ఇష్టం? మా నాన్న అంటే బాగా ఇష్టం. నానంటే నాకు ఇష్టం. ఇంకా మా అమ్మ అంటే ఇష్టం. అమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మలు అందరికీ ఇష్టం. ఇంకెవరంటే బాగా ఇష్టం? చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. చిరంజీవి ఆయన బాస్ కదా, ఆయన అంటే అందరికి ఇష్టం. ఇంకా నీకు రోజు కనిపించే వాళ్ళు అట్లా? అయ్యో, నేనెవరినో ఇష్టపడుతున్నా నువ్వే అనుకుంటున్నావు కదా, ఆ పేరు కూడా నువ్వే చెప్పు. వైర్లీ ఫుడ్ లో రోహిత్ పసుపులెట్టి అని యూరిలెట్ మోడ్ లో కూడా ఉంటాడు కదా, వాడి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓ వాడా, పన్నీర్ పకోడీ. క్రింజ్ ఫెలో. 2 minutes. మ్యాగీ చేసుకొని వచ్చేస్తా. చేదినమ్మ, ఈ పిల్ల ఏం మాయ చేసిందో కానీ పిచ్చెక్కిపోతుంది. ఎన్నో అటెంప్ట్ కూడా మర్చిపోయా. ఏం మాయ చేసావే? శ్రవంతి, నువ్వు మా ఇంట్లోనే కాదు నా గుండెలో కూడా రెంటుకుంటున్నావు తెలుసా? అయితే మెయింటెనెన్స్ కట్టక్కర్లేదా? నైస్ జాబ్. ఏంటి మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నావు? నేను నీతో మాట్లాడుతున్నట్టు మా ఇంట్లో వాళ్ళు చూసారంటే అంతే, ఇంకా నన్ను చంపేస్తారు. ఓ
అవును నీ వయసు ఎంత? 26. పర్లేదు అయితే అడిగితే తమ్ముడు అంటే అని చెప్పేస్తా. ఇప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి నాకు సిస్టరే జెస్సీ. ఒక్క నువ్వు తప్పితే. జెస్సీ ఎవరు? 1 సెకండా కనుక్కొని వచ్చి చెప్తా. ఇంకా చాలు, నిజం చెప్పేద్దాం. శ్రవంతి, హ్మ్? ఏంటది? దీని పేరు ది బాక్స్. దీని మీద ఉన్న బటన్ ఎవరైతే ప్రెస్ చేస్తారో వాళ్ళ డే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. కథలు ఏమైనా ఉంటే వెళ్ళి హాలీవుడ్ సినిమా వాళ్ళకి చెప్పు, సినిమా అన్న తీస్తారు. ప్రస్తుతానికి యూరిలెట్ మోర్ లో షార్ట్ సిరీస్ చేస్తున్నాం, సరిపోతుందా? వాట్? శ్రవంతి, ఐఎమ్ సీరియస్. ఏ అబ్బాయికైనా వాళ్ళకి ఇష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుందని భయం ఉంటుంది కదా, ఆ భయంతోనే నేను ఈ బాక్స్ కనిపెట్టాను. నువ్వు రిజెక్ట్ చేసిన ప్రతిసారి ఈ బటన్ ని నొక్కాను, నా డేని రీస్టార్ట్ చేశాను. అలా ఎన్నిసార్లు చేశానో నాకు అసలు గుర్తే లేదు. నాకున్న సినిమా నాలెడ్జ్ అంతా వాడి చాలా ట్రై చేశాను శ్రవంతి, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా నేను డిసిజన్ తీసుకున్నాను. ఇక నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా నీ డిసిజన్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసేస్తా శ్రవంతి. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఒకసారి నొక్కి చూడనా? నొక్కి చూడ్డానికి అదేమైనా లారీ హార్న్ అనుకున్నావా? ఇట్స్ ఎ టైం మిషన్. దాన్ని నొక్కితే డే మళ్ళీ నీ సైడ్ నుంచి రీస్టార్ట్ అవుతుంది. నాకేదో సైఫిక్ మూవీలో ఫీలింగ్ ఉంది. నా జీవితం కూడా సైఫై మూవీలానే ఏడ్చింది. దాన్ని కొంచెం రొమాంటిక్ యాంగిల్ లోకి మారుదామని కొంచెం ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు. స్టీఫెన్ హాకింగ్ లాంటి తెలివి పెట్టుకొని, స్టీఫెన్ స్పీల్బర్గ్ లాంటి ఇమాజినేషన్ పెట్టుకొని ఇన్నాళ్ళు సింపుల్ గా రీల్స్ చేస్తూ కూర్చున్నావా? అసలు నిన్ననే రిజెక్ట్ చేశాను నేను. అంటే ఎస్, ఐ లవ్ యూ టూ. ఓ మై గాడ్, వావ్. ఓ కలనా? ఈ బాక్స్ ఏంటి? ఇవాళ శ్రవంతి బర్త్డే. ఈ రోజు తనకి ఎలా అయినా ప్రపోజ్ చేయాలి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే బాక్స్ మీద బటన్ నొక్కి డేని రీస్టార్ట్ చేయాలి. బాక్స్ ఏది? నా కళ్ళు వచ్చిన బాక్స్ కూడా ఇదేలా ఉంది. ఒక్కసారి బటన్ నొక్కితే పోలా? అదేంటి? ఇవాళ శ్రవంతి బర్త్డే. ఈ రోజు తనకి ఎలా అయినా ప్రపోజ్ చేయాలి. ఇవాళ శ్రవంతి బర్త్డే. ఈ రోజు తనకి ఎలా అయినా ప్రపోజ్ చేయాలి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే బాక్స్ మీద బటన్ నొక్కి డేని రీస్టార్ట్ చేయాలి.